త్రిష మొన్నటి వరకు సుచి లీక్స్ కాంట్రవర్సీలో నుంచి బయటపడి మళ్ళీ తన సినిమాలతో మన ముందుకు వస్తుందో లేదో అని అనుకున్న ఫ్యాన్స్ కి ఇప్పుడు ఒక గుడ్ న్యూస్. త్రిషకి గత కొద్ది రోజులుగా అన్నీ రివర్స్ అయి పాపం టైం బాలేదు అనిపించుకుంది. ఇప్పుడు కాస్త సీన్ కుదుటబడి మళ్ళీ పబ్లిక్ లోకి వచ్చేస్తోంది. అప్పట్లో పెటా సంస్థకు సపోర్ట్ చేయడం, జల్లికట్టుకు వ్యతిరేకంగా ట్వీట్ పెట్టడంతో విపరీతమైన వ్యతిరేకతకు గురి కావాల్సి వచ్చింది. ఈ ప్రభావం త్రిష నటించిన సినిమాల షూటింగ్ పై కూడా పడింది. ఇప్పుడు సిచ్యువేషన్ కామ్ అవ్వడంతో త్రిష సినిమా పనులు మళ్లీ మొదలయ్యాయి. ప్రస్తుతం గర్జనై అనే మూవీ షూట్ శరవేగంగా చేసేస్తుంది త్రిష. ఈ సినిమా మహిళలపై వేధింపులకు వ్యతిరేకంగా ఉంటుందట. 5 కుర్రాళ్లు ఓ గ్రూప్ గా ఏర్పడి మహిళలను లైంగికంగా వేధించడం, ఆయా దృశ్యాలను కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో పెట్టడం చేస్తుంటారట. అలాగే తమ లవ్ ను యాక్సెప్ట్ చేయని అమ్మాయిలపై సామూహికంగా అత్యాచారానికి ఒడికట్టే ఒక గ్రూప్ పై త్రిష చేసే పోరాటమే గర్జనై చిత్ర కథ. ఇది కంప్లీట్ యాక్షన్ జోనర్ లో తెరకెక్కుతుండగా గర్జనైలో ప్రతి సన్నివేశాన్ని డూప్ కూడా లేకుండా స్వయంగా త్రిషే చేసేస్తుందట. ఈ మూవీలో త్రిష యాక్షన్ యాంగిల్ ని చూసే భాగ్యం మొత్తానికి ప్రేక్షకులకు దక్కనుందన్నమాట. మొదట గ్లామర్ పాత్రలకే పరిమితమైన త్రిషకు కెరీర్ చివరి దశలో అన్ని రకాల యాంగిల్స్ ఉన్న రోల్స్ వస్తుండడం విశేషం.